తీసుకొని పడుకుందాం. రండి, మన ముగ్గురు మందు కొట్టి చాలా రోజులైంది. రండిరా, రండి. అన్నా నా వద్ద నుంచి ఫోన్ అన్నా. తర్వాత మాట్లాడదాం లేరా, ఖర్చు నా వద్ద నుంచి ఫోన్ అన్నా. అయ్యో బేబీ, అయ్యయ్యో. రండిరా. వాళ్ళు ఎక్కడ కనిపించినా వదలదు, కాల్ చేయండి రా, వెళ్ళండి రా. అయ్యో, ఏంటిది? ఏమైంది? ఏం లేదు, గొడవలో బుల్లెట్ తగిలింది. అయ్యో, రండి రండి, జాగ్రత్త. రండి, కూర్చోండి. అయ్యో, షర్ట్ తీసేసేయండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. సరిగ్గా కూర్చో. నొప్పిగా ఉందా? రాణి, కాస్త ఓర్చుకోవాలి. నొప్పి పుడుతుందా?
సారీ. కట్టు కడుతున్నాను, ఊడ్చుకో కొంచెం. ఎవరు షూట్ చేశారు? మా బడ్జెట్ గ్యాంగ్. లోకి అని ఒకడు ఉన్నాడు, వాడిని కాల్చబోతే అది మిస్ అయ్యి వాడి తమ్ముడికి తగిలింది. మీరెందుకు వాళ్ళని చంపడానికి వెళ్ళారు? వాళ్ళు మా వాళ్ళు ఇద్దరిని చంపేశారు. మీరు వాళ్ళని, వాళ్ళు మిమ్మల్ని చంపుకోవడమే రౌడీజమా? ఇదంతా నీకు అర్థమవుతుంది కానీ చాలా పొద్దుపోయింది, ఇంక పడుకోండి. రాణి, ఉమ్, ఇది తగ్గే వరకు నేను ఇక్కడుంటే నీకేమన్నా అభ్యంతరమా? ఉండండి. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. నొప్పి ఎలా ఉంది? నొప్ప అదేం లేదు. మ్మ్. మ్మ్. రాత్రంతా మీరు నిద్ర ఎందుకు పోలేదు? ఆ? చాలు. చాలు చాలు. అది సరే, నువ్వెందుకు నాకు ఇంత హెల్ప్ చేస్తున్నావో తెలుసుకోవచ్చా? మీరే ఆ రోజు నన్ను ఆ చెడు వాతావరణం నుంచి బయటికి తీసుకొచ్చారు కదా. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. స్విచ్ ఆఫ్ అయింది అంకుల్ నాగ మొబైల్. ఏయ్ ఏహే, బయటికి వెళ్ళదని చిలకు చెప్పినట్టు చెప్పాను కదరా. ఎక్కడ చావడానికి వెళ్ళాడో ఏమిటో, ఎక్కడ చావడానికి వెళ్ళాడో ఏమో. ఈ రోజు ఆ లోకి అడ్డలోకి వెళ్ళి అటాక్ చేయాలని చెప్పాను. థు, ఎక్కడ తాగుతున్నాడో ఏం చేస్తున్నాడో. ఎక్కడో ఏంటి అంకుల్, బార్కి వెళ్ళి ఉంటాడు, అక్కడ అది ఉంటుంది కదా. ఏమన్నావు? ఏం లేదు, బార్కి వెళ్ళి ఉంటాడు, అక్కడ మందు అది ఉంటుంది కదా అన్నాను అంతే. హలో, ఏంటి? అవునా అంకుల్, నిన్న రాత్రి నాగా లోకి తమ్ముడు ప్రదీప్ ని లేపేశాడంట. రాణి, ఈరోజు బార్కి వెళ్తున్నావా? లేదు, నీ ఆరోగ్యం బాగయ్యేంతవరకు నీ బార్కి వెళ్ళట్లేదు. ఎందుకు? నేనంటే నీకు అంత ఇష్టమా? రాణి, ఇట్రా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? లేదు. నిజం చెప్పు రాణి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు? లేదు లేదు లేదు, నేనెవరిని ప్రేమించట్లేదు. నేనెవరిని तुम लोग बाहर जाओ रे, मैं साली को देख लूंगा. ए साली, बहुत चलता है ना तुझे. ठहरो, तुम्हें दिखा लूंगा.
ఆ చోరీదాన్ని మీరే తీసుకెళ్ళండి, నన్ను మాత్రం వదిలేయండి. ఇంకొకసారి అమ్మాయిని ఏమన్నా అన్నావనుకో నా కొడక మూతి పగిలిపోద్ది. చెత్త నా కొడక. అమ్మాయిల్ని బలవంతంగా తీసుకొచ్చి బ్లూ ఫిల్మ్స్ తీస్తున్నాడు కదా రాస్కెల్. బార్లో ఉండే అమ్మాయిలతోటి బిజినెస్ చేయడానికి అగ్రిమెంట్ ఏమైనా తీసుకున్నావరా? బిఎఫ్ఎల్ తీసే నా కొడక. రేపటి నుంచి అమ్మాయిల్ని పట్టుకోవడానికి ఇక్కడి నుంచి నీకు ఈ చెయ్యి ఉండకూడదు. కాలు కూడా ఉండకూడదురా. రండి. కూర్చోండి. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు. ఈ రోజు కనుక మీరు రాకపోతే నా బతుకు ఏమైందో ఏంటో. ఏడవద్దురు కానీ మేము వెళ్తాం. వెళ్ళకండి, వంట చేస్తాను, భోంచేసి వెళుదురు కానీ. భోజనం గిజనం ఏవద్దు, రారా మనం వెళ్దాం. మీరు కూర్చోండి, అరగంటలో భోజనం రెడీ చేస్తాను. తీసుకోండి, భోంచేయండి. పని చేయడం చేత కదా కానీ పందుల్లాగా తింటున్నారు. చెత్త నా కొడకలారు, చెత్త నా కొడకలేని దొంగ నా కొడకలారు. మా జీవితంలో ఎవరూ మాకు ఈ విధంగా అన్నం పెట్టలేదు. అమ్మా నాన్న? మాకు అమ్మా నాన్న ఎవరూ లేరు. మేమిద్దరం పుట్టినప్పటి నుండి అనాథరం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బాగా గొడవ పడేవాళ్ళం. హోటల్లో, జైల్లో ఉన్నప్పుడు కూడా కొట్టుకునేవాళ్ళం. మేము భోజనం చేయాలంటే ఇంకొకరిని కొట్టి ఆ సంపాదనతో భోజనం చేసేవాళ్ళం. మాకు ప్రేమ ఆప్యాయతలు తెలియటం జీవితంలో ఇదే మొదటిసారి. ఇంతవరకు తెలీదు. మేం మనశ్శాంతిగా కూర్చొని భోంచేయటం కూడా ఇదే మొదటిసారి. సరే సరే, ముందు భోంచేయండి. మెల్లగా మెల్లగా. భోజనం పెట్టేవాళ్ళు మనస్ఫూర్తిగా పెట్టకపోతే ఎవరూ సరిగా భోజనం చేయరు. పెట్టేవాళ్ళకి ప్రేమ ఆప్యాయత ఉండాలి. ఆ విధంగా మాకెవరూ పెట్టలేదు. ఈరోజు నీలో చూస్తున్నాం. రేయ్, ఊరికే మాట్లాడుతూ కూర్చుడా లేకపోతే భోజనం చేస్తావా? రాణి, నువ్వెందుకు ఆ బార్లో పనిచేస్తున్నావు? రాణి, ఎందుకు ఏడుస్తున్నావు? రేయ్, నువ్వు పెద్ద తలతిక్కోడురా. నవ్వుతూ ఉన్నదాన్ని ఏడిపించేశావు. లేదు, అందుకు కాదు. నాకు మా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు అందరూ గుర్తుకొస్తున్నారు. అందుకని ఏడుస్తున్నాను. నానా మమ్మల్ని వదిలేసి వేరే దాంతో వెళ్ళిపోయాడు. నేను పంపించే డబ్బుతోనే అమ్మ ఇల్లు గడుపుతోంది. తమ్ముడు, చెల్లెలు, స్కూల్ ఫీజు అన్ని దానిలోనే. నా గోడంతా వినిపించి మీకు మనశ్శాంతి లేకుండా మీ మూడంతా పాడు చేశాను. మీరు భోంచేయండి.
రే నాగా, ఏంట్రా? ఇట్రారా నువ్వు. ఏంటో చెప్పరా. ఇట్రారా నువ్వు. ఆగరా, వస్తున్నాను. ఏంట్రా? చూడు నాగా, హైదరాబాద్ ఎంత అందంగా కనిపిస్తుందో. చాలా ప్లెజెంట్గా ఉంది, కానీ నాకు మాత్రం రాణియే గుర్తొస్తుంది. నువ్వు నమ్ముతావో లేదో కానీ మనం హైదరాబాద్ వచ్చిన తర్వాత రాణి ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నా మనసుకు నాకేదో అనిపిస్తోంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అందుకే ఆ రోజు వాణ్ణి బాటిల్తో తల పగలగొట్టింది నేను. దేవుడి మీదొట్రా, అమ్మాయిల విషయంలో రాణి నా రూటే మార్చేసింది. పాపం రాణి తన తమ్ముడు కోసం, చెల్లెల కోసం బాగా కష్టపడుతుందిరా. ఆ అమ్మాయికి ఎలాగైనా మనం తప్పకుండా హెల్ప్ చేయాల్సిను. పృథ్వీ, ఏంటిది? సిటీలో రౌడీజం ఎక్కువైంది. ఎక్కడున్నారు నాగా, సీను? వాట్ ఆర్ యు డూయింగ్? ఐ సే. హలో సార్, అది సార్, అది నడవరా. ఏంట్రా పిల్లి నడక? నడవరా అంటే నడువే. చెప్పరా, ఎక్కడ్రా నాగసీను? నాకు తెలుసు సార్. చెప్పు, చెప్పరా, చచ్చిపోతాం. చెప్పరా నా కొడక. కొట్టకండి సార్. ఎక్కడ్రా వాళ్ళు? నాకు తెలుసు చెప్పరా, చెప్పరా. తెలీదా? చెప్పురా. చెప్పరా. ఎక్కడ్రా నాగా? చెప్పరా. తెలీదా మీకు? తెలీదరా? చెప్పడ్రా. ఎక్కడ్రా వాళ్ళు? చెప్పరా. చెప్పరా, నీ అబ్బ చచ్చిపోతావు. సరే సార్, వదలండి సార్. ఎక్కరాలే, ఎక్కరాలే. ఓయ్ లాయరు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. పోలీసు వాళ్ళు మా పోరగాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు. రేపు ఉదయం సూర్యుడు ఉదయించక ముందే మా పోరగాళ్ళు నా కళ్ళ ముందుండాలి. ఏయ్, ఎక్కువగా మాట్లాడొద్దు. నేను చెప్పింది చెయ్యి, లేకుంటే ఖతం చేస్తానంతే. ఆ వదిలియా, ఏదో మటర్లు చేసి పట్టుకునేవా? ఇదుడు 4 రోజులు బయటకు వచ్చేస్తాను నేను. ఏయ్ నడురా, నీకు చాలా ఉందే. నేను తలుచుకుంటే నేను సంసారానికి పనికి రాకుండా చేస్తాను. ఏ లాయరా, ఆ జడ్జి ముందు నా పరువు అంతా తీసినావు కదయ్యా. నేను ఆయన జిగిరి దోస్తులం కాబట్టి సరిపోయింది. నీతో పెట్టుకుంటే గూటిచ్చినావు కదయ్యా. ఏం మడిసిపోయా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినావయ్యా? రే రామా, అక్క, వాళ్ళు ఎక్కడ్రా? అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందంటక్క. జడ్జి పిలిస్తే చాలా కష్టం అవుతుందిరా. వస్తున్నారు. నడవండ్రా. అమ్మా, చల్లగా ఉండు, చల్లగా ఉండు. లోకి అన్నకి, లోకి అన్నకి, లోకి అన్నకి. చెప్పండి, ఇప్పుడు అరవకండి. నేను లోపలికి వెళ్ళి రిలీజే వస్తాను చూడు, అప్పుడు అరవండి. ఏమా, అన్నీ చెప్పావు కదా? రే భయపడకండ్రా, అంతా అరేంజ్ చేశాను. రిలీజ్ అయినట్టే. నెల జైలర్కి డబ్బులు ఇస్తున్నాను కదరా, ఎందుకురా ఇలా తగ్గిపోయారు? జైలు నుంచి ఇంటికి వచ్చాక బాగా చేసి పెడతాను, వెళ్ళండి. పదండ్రా.
అన్నా ముస్తాక్ ఫోన్ చేశాడన్నా. बाद में फोन करने को बोलो. సరే అన్న. ఓకే అన్న. ఏమైందిరా నీకు ఇట్ట అయ్యావు? చిన్న గొడవైంది. లోకి ప్రదీప్ బయటకు వస్తారా? వస్తారు. అదిగో వచ్చేసారు. రే యారో తీసుకురండి రా. నా బంగారు కొండలు. ఇటెవరా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, జైలర్ దిష్టి, ఆళ్ళ దిష్టి, ఈళ్ళ దిష్టి నాశనం అయిపోవాలా. ఉయ్యరా. ఏందమ్మా ఇది? అరే ఉయ్యే. గుమ్మడికాయ ఇవ్వరా. కర్పూరం వెలిగించో. అంకుల్, లోకి ప్రదీప్ రిలీజ్ అయ్యారు. అవునా? అవును అంకుల్, కేసు కొట్టేశారు. ఏమైందన్నా? అన్నా, ఆ లోకిని ప్రదీప్ని వదిలేశారట. అవునా? వాళ్ళను బయటకు రాకుండా 7 సంవత్సరాలు ఇరికిచ్చాను. 3 సంవత్సరాల్లోనే బయటకు వచ్చేసారు. అన్నా టెన్షన్ పడకు. వాళ్ళు బయటకు వచ్చి ఏం పీకుతారనా? నువ్వు హైదరాబాద్ కి డాన్వి. నేనుండగా మిమ్మల్ని ఎవరేం చేస్తారనా? నా లెవెల్ వేరు, వాళ్ళ లెవెల్ వేరు. నేను నా లెవెల్లో డీల్ చేస్తానరా అంటే వాళ్ళు చెత్త నా కొడుకులు, చెత్తగాళ్ళు. ఎంత చిల్లర పైన చేస్తారు. సరిగ్గా ప్లాన్ చేసి స్కెచ్ వేయాలి. ఎందుకు బట్టలు ఇప్పకుండా కూర్చున్నారు? అబ్బా ఇలాగే చేస్తారమ్మా. ఇప్పి కింద ఏంట్రా? రేయ్ తీరా కావలేరా తీరా. ప్యాంటు కూడా ఇప్పాలా? ఎప్పరా. తగలబెట్టు. ఆ వేణులు నా తల మీద పోయిరా. రే ఈ బట్టలు తగలబెట్టండ్రా. ఏంట్రా పరిస్థితి? ఎవర్రా నేను ఎలా చేసింది? అదే భయ్యా, ఆ రెడ్డి అంకుల్ నిన్ను లోపలేసాడే అతనే. వాడే అన్నాయా? ఆ రెడ్డి నా కొడుకు నన్ను మా అన్నని ఇద్దరిని కలిపి జైలుకు పంపించాడు కదా. రేయ్ నువ్వు ఆపుతావా? నేను మాట్లాడతా కదా. భయ్యా, మిమ్మల్ని లోపల వేసిన తర్వాత వాడికి ఎక్కువైంది. పోరీ విషయంలో వాడు ఎంటర్ అయ్యి మా దందా పాడు చేశాడు. వాడు పోరగాల్ని పంపించి మమ్మల్ని కొట్టించాడు భయ్యా. ఇప్పుడు వాడే హైదరాబాద్కి దానిలో వెలిగిపోతున్నాడు. ఎన్ని రోజులు మెరుస్తాడ్రా? వాడి టైం ముగిసింది. బాగా ప్లాన్ చేసి జైల్లోకి పంపించాడు కదా. మాకు తెలీదా బయటికి రావడం? ఇప్పుడు వార్తలు విని దడుచుకొని చస్తాడు. ఇప్పుడు మన దగ్గర చాకుల్లాంటి వాళ్ళు ఉన్నారు భయ్యా. ముందు వాడితో ఉండే సీను లేపేస్తే వాడి కాలి చేయి పడిపోయినట్లే. మనం కరెక్ట్ గా ప్లాన్ చేసి అందరిని ఒకసారి లేపేయచ్చు. ఇది చాలా బాగుంది. వాడు మనకు స్కెచ్ చేయక ముందే వాడిని మనం లేపేయాలి. వాళ్ళకంత సీన్ ఎక్కడుందిరా? మనం పెద్ద డాన్ అయిపోతామని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనల్ని జైల్లో పెట్టించారు కదా. మనల్ని ఎదుర్కొనేంత దమ్ము వాళ్ళకి లేదు. వాళ్ళంతా వీధి కుక్కల టైపు. అదే భయ్యా, వాడు ప్లాన్ చేయకముందే మనమే ప్లాన్ చేసి లేపేయాలి. ప్లాన్ గినేం లేదురా, దొరికితే లేపేడే. 2 రోజులు ఆగండ్రా.
అమ్మవారి కథ పెట్టుకున్నావు, ఆ కథ అయిపోయిన తర్వాత వాళ్ళ కథ చూద్దాం. నువ్వు వెళ్ళరా. సరేనక్క. రేయ్ క్యా భయ్యా? 2 రోజులు ఓపిక పట్టరా, చక్కగా ప్లాన్ వేసి లేపేద్దాం. ఓకే భయ్యా. డన్. రేయ్, ఆ హైటెక్ ల్యాండ్ విషయం ఏమైందిరా? అన్నా వాడు పెండింగ్ పెడుతున్నాడను. దాన్ని త్వరగా ముగించి రిజిస్టర్ చేయడానికి కుదరలేదా? పాటిల్ గడు కొద్దిగా నకరాలు చేస్తున్నాడనా. నిన్ననే వాడికి వార్నింగ్ ఇచ్చి వచ్చాను. అయ్యా, ఇదే టైంలో నాగాకి సీనికి పడ్డం లేదు. ఇద్దరు తన్నుకొచ్చేస్తున్నారా? వాళ్ళు ఇద్దరు కానీ నా దగ్గర ఉంటే. టెన్షన్ పడకనా, నేనున్నాను కదా అని పార్టీని డిసైడ్ చేసుకురామన్నాను. గేట్ సౌండ్ అయింది, వెళ్ళి చూసొస్తాను. రేయ్ రండ్రా. రేయ్ అటెళ్ళండ్రా. అన్నా, లోకి బ్రదర్స్ అటాక్ చేశారనా? మన వాళ్ళని కొడుతున్నారనా? వదలను, వాళ్ళను వదలను. అన్నా టెన్షన్ పడకనా, వదలను. మేము ఉన్నాం కదా. అన్నా టెన్షన్ పడకనా. అన్నా మా వదలరా వాళ్ళని. లోపలికి రా. చంపేస్తారు నా కొడుకుని. అన్నా వదలండిరా. వదలండి. మాట వినన్నా, నువ్వు పైకి వెళ్ళు. రండిరా, మీకు తమ్ముంటే. వెళ్ళమన్నా, వెళ్ళు. రేయ్ మీరు ఇటెళ్ళండ్రా, నువ్వు అటెల్రా. లేరా? రేయ్ అటున్నారా, పదండి. ఇక్కడ జాగ్రత్త, జాగ్రత్త. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నువ్వు వెళ్ళనా. మేము ఉన్నా కదా, నేను చూసుకుంటా. రా రా. ఎక్కడ్రా సీను నాగా? తెలీదు. తెలీదా? తెలీదు. రేయ్ వాడిని అడగండ్రా. తెలీదు. తెలీదా? నాకు తెలీదని చెప్పాను. తెలియదు. తెలీదా? చెత్త నా కొడుక. తెలీదా? తెలీదు. చెప్పావు కదా. చెప్పను. చిల్లర నా కొడుకలారా, సీను నాగా ఎక్కడున్నారో నాకు తెలుసు. వాడినెందుకు నా షూట్ చేశారు? నీకు శాంపిల్ చూపించాలి కదరా, అందుకే. చెప్పరా, చెప్పు. చెప్పనరా, నువ్వు 100 సార్లు అడిగినా చెప్పను. అలాగా? భలే నిజాయితీ గల కుక్కరా, ఒప్పుకున్నాను రా. ఓయ్ పదండ్రా. మన అడ్డాక, అది మా అంకుల్ అడ్డాకి వచ్చి అటాక్ చేస్తారా? ఎంత ధైర్యం ఉండాలా నా కొడుకులకి? మన డానీని, మన పున్నయ్యని ఇద్దరిని చంపేశారు. అంకుల్ ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు అనండి, ఆ నా కొడుకుల్ని లేపేస్తాం. అంకుల్ నేను ఆ రోజు మీకు చెప్పాను, ఆ లోకి గాడిని ప్రదీప్ గాడిని లేపేస్తానని. కానీ మీరు వాళ్ళేం చేస్తారు, బచ్చాగాళ్ళు చెత్త నా కొడుకులని లోపలించారు. ఇప్పుడు చూడండి వాళ్ళు మనల్ని ఎంత ఇరకాటంలో పెట్టారు. అవును, మిస్టేక్ నాదే. గోరుతో పోయేదాన్ని గొడ్డలు దాకా తెచ్చుకున్నాను. అంకుల్ మీరెందుకు అలా ఆలోచిస్తారు? అనండి, వాళ్ళ తలకాయలు తీసేస్తాం. ఏయ్, అలా కాదురా, అలా కాదు. ఆ చెత్త నా కొడుకులు, వాళ్ళు చెత్త నా కొడుకులరా. వాళ్ల మీద తొందరపాటు నిర్ణయం పనికిరాదు. ఎలాంటి తొందర వద్దు. ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మీరు? వాళ్ళని చూస్తే పెద్ద గుండాలాగా మన అడ్డాకి వచ్చి మన వాళ్ళని చంపేసి వెళ్ళారు. మీరు మాత్రం ధర్మరాజులాగా అలాగే ఉంటారు. ఏయ్ థూ, మీరిద్దరూ నాకు కావాలరా, నాకు కావాలి. రేయ్, మీ ఇద్దరిలో ఎవరికైనా ఏమైనా జరిగితే నేను తట్టుకోలేనురా. అంకుల్ మీరేం భయపడకండి, మాకేం కాదు అంకుల్. అంకుల్ ఒక పని చేద్దాం, నేను ఒక్కనే వెళ్తాను. మీరనుకున్నట్టుగా నాకేమన్నా అయితే మాత్రం మీతో నాగా ఉంటాడు. రే సీను, నువ్వు వెళ్ళొద్దురా, నువ్వాగు.
నే వెళ్తాను. చూడనాగా ఇన్ని రోజులు నేను అంకుల్తోనే కదా ఉన్నాను. ఒకవేళ నాకు ఇప్పుడేమన్నా అయిందనుకో, అప్పుడు నువ్వు అంకుల్తోనే ఉండొచ్చు కదా. అదేరా నేను చెప్పేది. ఇన్ని రోజుల నుంచి నువ్వు అంకుల్తోనే ఉన్నావు. నేను నిన్న మొన్న వచ్చాను. నాకేమైనా పర్వాలేదు. గుర్తుపెట్టుకో, నువ్వు లేకపోతే అంకుల్ తట్టుకోలేడు. ఏయ్! రేయ్! థు, ఏం మాట్లాడతారు మీరు? వీడొక పక్క చేస్తానంటాడు, వాడొక పక్క చేస్తానంటాడు. ఎవరు చనిపోయినా పర్వాలేదంట. రేయ్! ఇప్పుడు మనం వాడి మీద పగ తెచ్చుకోవాలి, అంతే కదా? ఒక పని చేద్దాం, మీరిద్దరూ వెళ్ళిపోండి. మన గ్యాంగుని తీసుకెళ్ళండి. ఆ వెధవల్ని ముక్కలు ముక్కలుగా నరకండి. అంకుల్, అయితే మేము ఇప్పుడే వెళ్తాం. ఇప్పుడే అన్నీ రెడీ చేసుకొని అక్కడికెళ్ళి వాణ్ణి అటాక్ చేస్తాం. రేయ్, ఈరోజు వద్దురా. వాడు ఈరోజు ఇంట్లో అమ్మవారి హోమం చేస్తున్నాడు. జనాలందరూ అక్కడే ఉంటారు. రేపెళ్దాం. నువ్వు చెప్పినట్టే చేస్తాం అంకుల్. ఏయ్, అక్కడ మందు పెట్టాను, పండి వెళ్ళి